మరియు పొన్నా సునీత గారు ప్రధాన కార్యదర్శి, వారి పదాధికారులు, కార్యవర్గ సభ్యులు, మహిళా సోదరిమణులకు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర మునుర్ కాప్ మహాసభ పదాధికారులకు, కార్యవర్గ సభ్యులకు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి మంగళారపు లక్ష్మణ్ గారికి, కోశాధికారి శ్రీ లింగిశెట్టి హనుమంతరావు గారికి, పెద్దలు రవణ గారికి, ఈరోజు విచ్చేసినటువంటి ట్రస్టీ చైర్మన్గా ఉన్నటువంటి తోట రఘునాథ్ గారికి, ట్రస్టీగా ఉన్నటువంటి జల్లి సిద్ధన్న గారికి, అదేవిధంగా ట్రస్టీ అయినటువంటి దడవై రాఘవేందర్ గారికి, ఇప్పుడు ఇంకా రాబోయే కొంతమంది పెద్దలు విచ్చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా ఈరోజు ఈ సంబరాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు సంబరానికి ఎన్నో ఆటంకాలు ట్రస్ట్ వాళ్ళు క్రియేట్ చేశారు. ట్రస్ట్ వాళ్ళు కాదు, బోగస్ ట్రస్ట్ అది. ఎందుకంటే మేడం వెంకట్రావు సెల్ఫ్ స్టైల్డ్ చైర్మన్, ఆయనకు ఎలాంటి అర్హత లేదు. సభ్యులను పెట్టడము తీయడము ఆయనకు ఒక ఆటలాగా తయారైపోయింది. ఆగస్టు 15/22 నుంచి ఈరోజు వరకు 9 మంది ట్రస్టులను పెట్టడము, కొత్త ట్రస్టులను జత కూర్చోవడం ఇలాంటివి చేస్తూ ఈరోజు అంతా యాంటీ సోషల్ ఎలిమెంట్లను తన పక్కన పెట్టుకొని ఈరోజు ఏదైతే కార్యక్రమం మహిళా మనుల సోదరుమనులది ఈరోజు బతుకమ్మ కార్యక్రమానికి కూడా తన ఛాయాశక్తుల ఆటంకాలు సిద్ధపరచడానికి ఎన్నో ఆటంకాలు క్రియేట్ చేశారు. మధ్యాహ్నం 12 వరకు కూడా 12:30, 1 గంటల వరకు కూడా పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే పోలీసు వాళ్ళు కూడా మాతో స్థానపూర్తి తెలియపరిచారు. అయినా కూడా గేట్లు తెరవమని చెప్పేసి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తూ మహిళా సోదరుమణులని కనికరం కూడా లేకుండా, అదేవిధంగా ఈవెన్ ఈ టాయిలెట్స్ కూడా క్లోజ్ చేసి పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అప్పుడు నేను ఎంటపడి వాళ్ళని ఇది చేస్తే అప్పుడు పక్కకి తప్పుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇంత దౌర్భాగ్యానికి దిగబడ్డటువంటి ట్రస్టు దొంగ ట్రస్టులు వాళ్ళ స్వార్థాలకు వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ట్రస్టు సొమ్ము అంతా తింటున్నారు, ట్రస్టును పాడు చేస్తున్నారు. వెంకట్రావు గారిని అడ్డం పెట్టుకొని బోగస్ ట్రస్టీలు ఒక 4 జమ అయ్యారు. వారికి సహకరిస్తామని చెప్పేసి అన్ని తప్పుడు పనులు చేయడమే కాకుండా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మనం సుమారు ఒక 10 ఏళ్ళ నుంచి మనం నిర్వహించడం జరుగుతుంది. నిర్విరామంగా ఎప్పుడు కూడా జరుగుతున్నది మనకు. కాబట్టి మనము ఈ కార్యక్రమాన్ని ఈరోజు కూడా జయప్రదం చేసుకున్నాం. నిన్న వాళ్ళు చేసుకుంటే సుమారు ఒక 100 మంది కన్నా కూడా ఎక్కువ లేరు. అలాంటి కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించారు. వారు వెనుక ఎవరు లేరని వాళ్ళు తెలుసుకొని ఈరోజు కుట్రపూరితంగా రాత్రికి రాత్రి నిన్న పెట్టిన లైట్లను, కింద వేసిన మ్యాట్లను, ఏది అమ్మవారు అంటూ కూడా గౌరవం లేకుండా ఒక విగ్రహాన్ని కూడా పెట్టుకోలేకుండా చేసుకున్న దౌర్భాగ్య పరిస్థితి నిన్న వాళ్ళకు ఉండే. నిన్న ఏదో శాస్త్రానికి చేసినట్లు చేశారు తప్పితే ఎలాంటి భక్తి భావనతో చేసినట్లు కనపడలేదు వాస్తవంగా చెప్పాలంటే. మరి ఈరోజు చూడండి, ఇంకా కాసేపటి తర్వాత ఇంకా జనాలు వస్తారు. సుమారు ఈరోజు 400 పైన వస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. తప్పకుండా వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు వారందరికీ కూడా భోజన సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సుతో పాటు ఈ యొక్క భోజన సదుపాయాలు ఏవైతే మహాసభ తరఫున మహిళా మనుల తరఫున ఏదైతే మేము ఇక్కడ ప్రబంధం చేశామో వారందరూ కూడా తీసుకొని వెళ్ళాలని చెప్పి ఆరగించి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం చేస్తూ మీడియా మిత్రులకు కూడా ఈ యొక్క సమాచారాన్ని కుల బాంధవులకు అందరూ కూడా తెలియజేయాలని చెప్పేసి త్వరలో మీ అందరూ వేడుకుంటూ ఈ యొక్క సెలవు తీసుకుంటాం. జై మునూర్ కాపు. తెలంగాణ రాష్ట్ర మునూర్ కాపు మహాసభ ఆధ్వర్యంలో మరి బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి మా అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు, మరి జనరల్ సెక్రటరీగా నేను మంగళారపు లక్ష్మణ్ను, అదేవిధంగా మా మహిళా సోదరిమణులు ప్రీతి మరియు మిగతా మా కుల బంధువులు చాలా పెద్ద ఎత్తున నగర నలుమూలల నుండి చాలా పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. మరి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పుణికిపుచ్చుకొని కాకతీయుల కాలం నాటి నుండి మరి బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణలో ప్రారంభమై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు బతుకమ్మ ఉత్సవాలకు
పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. అన్ని దేశాల్లోనే కాకుండా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు బతుకమ్మ పండుగ అంటే హేళన చేసేవారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా సరిహద్దు ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతంలో కూడా అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడం అనేది నిజంగా గొప్ప ఆనవాయితీ. ఈ పండుగకు ఇంత పెద్ద ఎత్తున మరి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతిని ఇనుమడింపజేస్తున్నందుకు మా తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరిమణులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈరోజు మా ఈ తెలంగాణ రాష్ట్ర మున్నూరు మహాసభ జరిగే కార్యక్రమానికి అందరి సంపూర్ణ సహకారం ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కుల బంధువులకు విజ్ఞప్తి.